హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్న ఈ బ్యాక్ నెక్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను ఇవి పోట్లీ బటన్స్తో వేసానండి. ఈ మోడల్ కూడా ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ అనేది తీసుకుంటున్నానండి. ఇలాగా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాక నేను కొంచెం బ్రాడ్ పెట్టి కట్ చేశానండి బ్యాక్ నెక్ అనేది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పీస్ని పెట్టుకుని ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇది మన ఇష్టం అండి, ఎంతవరకు మనం పెంచుకోవాలనుకుంటే అంతవరకు పెంచవచ్చు. నేను ఒక 5 ఇంచెస్ దగ్గర మోడల్ అనేది పెట్టానండి. 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా క్రాస్గా వెళ్ళిపోతుంది కదా, అలాగా నేను మార్కింగ్ అనేది వేసుకుని దీన్ని ఇలాగా క్రాస్గా డ్రా చేసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 5 ఇంచెస్ అనుకోండి, 5 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను నేను. మన ఇష్టం అండి, ఇది ఎంతవరకు అయినా పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచెస్ అనేది పెట్టాను. ఒక హాఫ్ ఇంచ్ ఏమో పైన ఖర్చు అనేది ఉంచేసాను. ఎక్స్ట్రా ఉన్నా కూడా మనం ఖర్చుల్లోకి కట్ అయిపోద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇలా పెట్టుకొని చూసుకుంటున్నానండి సరిపోయిందా లేదా అనేసి. సరిపోయింది కదండి. ఇలాగా ఇప్పుడు ఈ పీస్కి పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. కొత్తగా నేర్చుకునే వరకు కూడా ఈ మోడల్ అనేది స్టిచ్ చేసేయచ్చు. బ్లౌజ్ పీసు నేను అలా అటాచ్ చేసేసాను కదండి. ఈ మోడల్కి వచ్చేసి నేను సారీలో పీస్ అనేది కొంచెం కట్ చేశానండి. ఆ సారీలో పీస్కి ఈ మోడల్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదండి ఈ మోడల్స్ అనేవి. సో ఆ మోడల్ అండి. నేను సారీలో పీస్ కొంచెం తీసుకున్నాను కదా, ఆ పీస్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇలా క్రాస్గా పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఆపోజిట్లో పెట్టానండి 2 క్లాతులు కూడా. ఇలా ఆపోజిట్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి. లెఫ్ట్ రైట్ కూడా కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. దీని ప్రకారం లైనింగ్ నేను అటాచ్ చేసేస్తున్నానండి ఒరిజినల్తో. ఇలా అటాచ్ చేసేసాక ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. కాకపోతే కొంచెం టైం టేకన్ అనేది పడుతుంది, కానీ చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేయచ్చు. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ పైపింగ్ అనేది రెడీ చేసి ఉంచుకున్నానండి. క్రాస్ పీసులు, ఈ క్రాస్ పీసులు ఏంటంటే ఎనీ మోడల్, ఏ మోడల్కైనా సరే ఈ క్రాస్ పీసులు అనేవి వేసేయచ్చండి. సారీలో గోల్డ్ అనేది ఉందండి బార్డర్కి, ఆ గోల్డ్ టిష్యూ క్లాత్ తీసుకుని పైపింగ్ అనేది రెడీ చేస్తాను. ఇలాగా చంక వైపు కాకుండా ఇలా మోడల్ కరువు షేప్ తిరిగిన కాడ ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా 2 పీసులకి కూడా నేను పైపింగ్ అనేది అటాచ్ చేసేస్తున్నానండి. ఇలా పైపింగ్ వేసేసుకున్నాక టక్స్ పెట్టుకోవాలండి. ఈ కరువు షేప్ అంతా క్రాస్గా టక్స్ అనేది పెట్టుకోవాలి. టక్స్ అనేది పెట్టుకుంటేనే ఈ కరువు షేపు నీట్గా వస్తుందండి మనకి ఈ షేప్ అనేది, లేకపోతే అస్సలు సరిగ్గా రాదు. కంపల్సరీ ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా టక్స్ పెట్టుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ పీస్లు అనేది రెడీ చేసుకుంటే మనకి మోడల్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. ఇలా 2 పీసులని కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఇలా 2 పీసులని కూడా స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. అప్పుడే మనకి నీట్గా అనేది ఉంటుంది, ఫినిషింగ్ లుక్ కూడా బాగుంటుందండి. ఇలా 2 పీసులకి ఇలా పైపింగ్ అనేది రెడీ చేసేసాక ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. మనకు చూడండి ఎక్కడ హుగ్గు లేకుండా చాలా నీట్గా వస్తుంది. టక్స్ పెట్టుకోవడం వల్ల ఎంత నీట్గా వస్తుందండి. టక్స్ పెట్టుకోకపోతే అస్సలు బాగా రాదు. ఎక్కడ హుగ్గు లేకుండా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్కి కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. నేను కింద బ్రాడ్ అనేది తీసానండి బ్లౌజ్కి వచ్చేసి కటింగ్ చేసినప్పుడే. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పార్ట్లకి కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. ఈ క్రాస్ పీసులు రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి నీట్గా పైపింగ్ అనేది వస్తుందండి. చాలా సన్నంగా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా తిరుగుతుందండి. ఇప్పుడు ఈ పీసుకు కూడా ఇలా ఓపెన్ చేసుకుని టక్స్ అనేది పెట్టేసుకోవాలి.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకున్నాక వీటికి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. పైపింగ్ మీదే చివరిని వేసుకోవాలండి స్టిచ్ అనేది, మధ్యకి కూడా వేసుకోకూడదు, బాగోదు. ఇలా ఒకే లెవెల్లో పైపింగ్కి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా రెండు పీసులకి కూడా పైపింగ్ అనేది వేసేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్నాక ఈ రెండిట్లకి కూడా మనం ఏదైతే మోడల్ రెడీ చేసామో ఫస్ట్ ఆ మోడల్ పైన అటాచ్ చేసేయాలండి. పైపింగ్ వేసింది యువతల సైడ్కి ఉండాలి. ఇలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. కొంచెం షేప్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను మళ్ళీ ఇటు సైడ్ కూడా తిప్పేసి డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చాలా నీట్గా అయిపోయింది కదండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది కానీ చాలా బాగుంటుందండి ఇది మోడలు. ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వేసుకోవడం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇది బ్యాక్ కాబట్టి ఇలా వేసేసాం, కానీ ఫ్రంట్ అయితే కటింగ్ అనేది వేరేగా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్కి వేరేగా వస్తుంది. బ్యాక్ అయితే మాత్రం ఇలా వేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా రెండిట్లకి స్టిచ్ అనేది వేసేసుకున్నాక అప్పుడు బటన్స్ బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. నేను ఇవతల సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. వేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు బాల్స్ అనేవి వేసుకోవాలండి మోడల్కి. ఇది ఇంకా బ్రాడ్ తీసుకుని కూడా వేసుకోవచ్చండి. కస్టమర్ ఏంటంటే ఎక్కువ బ్రాడ్ వద్దు, నార్మల్ బ్రాడ్ సరిపోతుందని చెప్పారండి. అందుకే ఎక్కువ బ్రాడ్ తీయలేదు. నార్మల్గా అయితే ఇంకొంచెం బ్రాడ్ తీసుకుని వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బాల్స్ అనేది రెడీ చేసుకుని ఉంచుకున్నాను కదా, అవి ఇలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా రఫ్ స్టిచ్ లాగా వేసుకోవాలండి. నేను 1 ఇంచ్కి ఒక బాల్ అనేది వేస్తున్నాను. ఇది మెజర్ పెట్టుకుని కూడా వేసుకోవచ్చు. నేను అంచనాగా వేసేస్తున్నానండి, సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మెజర్ చేసుకుని వేసుకోవచ్చు. 1 ఇంచ్కి టేప్తో మార్కింగ్ అనేది పెట్టుకుని వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా బాగుంటుందండి మోడల్ అనేది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా కాకుండా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ వేసేస్తున్నానండి. నేను రఫ్ స్టిచ్లా వేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం బాల్ అనేది గట్టిగా ఉంటుందని.
ఉక్సులు పట్టి దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఆపేసానండి తాళ్ళు పట్టి దగ్గరికి, ఎందుకంటే అక్కడ ఉక్సులు పట్టి వస్తుంది కాబట్టి ఆ చివరిన ఏమీ వేయలేదు. ఇలా రివర్స్లో తిప్పి ఈ బాల్ అనేది ఎటు కదలకుండా ఉండడం కోసం మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నానండి. మీకు గుచ్చుకుంటుంది అనుకుంటే పైన క్లాత్ కూడా తిప్పేసుకోవచ్చండి, లైనింగ్ అనేది తిప్పుకోవచ్చు. మోడల్ అనేది ఎలా రెడీ అవుతుందండి, చాలా నీట్గా ఉంది కదా. నేను 2 పార్ట్లు కూడా రెడీ చేసి చూపిస్తున్నాను. 2 రెడీ అవ్వక ఎలా ఉంటుందండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా. ఇది కాంట్రాస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి, శారీలోది కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.